హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? డింక్ లైఫ్ స్టైల్, DINK డింక్ లైఫ్ స్టైల్ గురించి క్లియర్ డీటెయిల్స్ అంతా మీకు నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు, లైక్ పిల్లలే కంపల్సరీ ఉండాలి, వాళ్ళు లేకపోతే జీవితమే లేదు, ఆనందమే లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు జనరేషన్ న్యూ కపుల్ ఏంటి, పిల్లలు ఉంటే హ్యాపీనెస్సే ఉండదు, సో వాళ్ళకి ఎంజాయ్మెంట్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలాంటి ట్రెండ్ అడాప్ట్ చేసుకుంటున్నారు. దాన్నే డింక్ లైఫ్ స్టైల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడైనా ఇన్స్టా కానీ ట్విట్టర్లో కానీ ఈ ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. సో జస్ట్ #డింగ్ అని టైప్ చేయండి, మీకు కావాల్సిన చాలా ఫొటోస్ కనిపిస్తాయి అన్నమాట. లైక్ పార్టీ చేసుకుంటున్నట్టు, బీచ్కి వెళ్ళినట్టు, ట్రావెల్ చేస్తున్నట్టు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫొటోస్ కనిపిస్తాయి. బట్ ఎక్కడ కూడా దీంట్లో కామన్ పాయింట్ ఏంటి అంటే కిడ్స్ అనేది ఉండదు. సో డింగ్ అంటే ఏంటి? డ్యూయల్ ఇన్కమ్ బౌ కిడ్స్ అనమాట. ఇద్దరు సంపాదించాలి కానీ కిడ్స్ అనేది వద్దు అనే దాంట్లో ఈ యంగ్ కపుల్ నడుస్తున్నారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. సో ఇది ఎలా అయింది అంటే మనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లైక్ హెల్త్, ఎడ్యుకేషన్ గురించి, వాటన్నిటి గురించి మైండ్లో పెట్టుకొని అలా చేస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్ అయింది అంటే 1 ఇయర్ అయింది ఇంకా కిడ్స్ అవ్వలేదు అని చెప్పేసి ఫర్టిలిటీ సెంటర్స్కి దగ్గర కానీ లేకపోతే గుడులు, గోపురాలు, మొక్కులు అని చెప్పేసి అనే రోజులు పోయాయి. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఎంజాయ్మెంట్. ఈ డింక్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. సో మన లైఫ్ స్టైల్లో చాలా రిస్క్ అనేవి ఎక్కువైపోతున్నాయి అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రమాదాల వల్లనే ఉండొచ్చు, ఉపద్రవ్యాల వల్లనే ఉండొచ్చు, జబ్బుల వల్లనే ఉండొచ్చు. ఒకప్పుడు వేరే ఉండే లైఫ్ ఇప్పుడు ఇంకా డిఫరెంట్ అయిపోయింది. అసలు ఏంటి ఇది అంటే ఇప్పుడు ఇంట్లో ఒక్కరే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ అతనికి ఏమైనా అయ్యింది అంటే లైక్ మొత్తము ఇంటి కండిషన్ అంతా చేంజ్ అయిపోతుంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని చెప్పేసి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, అది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ చేస్తున్నారనమాట. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అసలు టర్మ్ అని చెప్పేసి ఉంది కదా, లైక్ మనం ఇన్సూరెన్స్ ఒక పర్టికులర్ టైంకి లైక్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఏమైనా తీసుకున్నప్పుడు మనకి ఈ టైంలో రిస్క్ ఉంది అని చెప్పేస్తే మన ఫ్యామిలీ వాళ్ళు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ని ఏమైనా మనకి అప్పుడు మనం యాక్టివ్గా లేము, సో దానివల్ల ఆ ఇన్సూరెన్స్ వల్ల ఒక బల్క్ అమౌంట్ అనేది మీ ఫ్యామిలీకి వస్తుంది కాబట్టి సో వాళ్ళు కొంచెం సేఫ్ అవుతారనమాట. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మనం ఏజ్ బట్టి కూడా ప్రీమియం అనేది కట్టాల్సి వస్తుంది. లైక్ అది 80 ఇయర్స్ వరకు మనం కట్టుకోవచ్చు. అది చాలా నెంబర్ ఆఫ్ పాలసీస్ కూడా ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ కూడా ఉంటాయి. సో మనము ఇదే పర్టికులర్ ఏజ్కి ఇంత ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగచ్చు, తగ్గొచ్చు. సో అలా మనం చెక్ చేసుకొని మన వచ్చే ఇన్కమ్ దాన్ని బట్టి మన టర్మ్ ఇన్సూరెన్స్ని కట్టుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనకి సెక్యూర్డ్గా ఉంటుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిటెక్షన్ కూడా దీనికి ఏమి ఉండదు అనమాట. అసలు పాయింట్కి వస్తే ఏంటి అంటే లైక్ అసలు పిల్లల్ని కనాలా వద్దా? ఇప్పుడు యంగ్ జనరేషన్కి ప్రతి ఒక్కరికి డౌట్ ఉందన్నమాట. ఫస్ట్ అంతా ఏం చేస్తున్నారు, ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు అని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. లేటర్ ఆన్ డింక్ ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు. ఇండియాలో ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ అయిందనమాట. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే లైక్ అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్లో స్టార్ట్ అయింది, బట్ ఇండియాలో కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ డింక్ పాపులేషన్ అనేది 30% ఇంక్రీజ్ అవుతుంది అని గిటినస్ మార్కెట్ డేటా సర్వే కూడా చెప్తుంది. అసలు ఈ డింక్ లైఫ్ స్టైల్ గురించి నార్మల్గా ఎవరికి తెలియని వాళ్ళు ఏమంటున్నారేంటి అంటే ఏంటి వీళ్ళ స్వార్థపరుల పిల్లలు వద్దంటున్నారేంటి, పిచ్చా వీళ్ళకి అని అనుకొని ఉన్న థాట్స్ అనుకున్న వండర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన ఇండియాలోనే సారీ నాకు కోల్డ్ ఉంది, సో కొంచెం వాయిస్ అనేది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలోనే హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఇండియన్ కల్చర్ అనేది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు కిడ్స్కి చాలా ఫైనాన్షియల్గా చాలా ఖర్చు అవుతుందన్నమాట. సో ఒకప్పుడు మన పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, లెక్కలు పెట్టుకొని లైక్ పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఏం లేరనమాట. ఇప్పుడు మాత్రం పిల్లలు కావాలి అంటే మొత్తం లెక్కలు పెట్టుకొని ప్లాన్డ్గా ఉండి మనకి అవుతేనే కిడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు, లేకపోతే చేసుకోరు. సో వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు అంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, 18 ఇయర్స్ వరకు ఖర్చు మనం భరించగలుగుతామా, భరించలేమా, అది అనేది చాలా
ఎక్సీడ్ అయిపోతుందనమాట. అప్పుడు కూడా మళ్ళీ హ్యాపీగా సెటిల్ చేస్తామా చెయ్యమా అనే ఇంటెన్షన్ కూడా ఇంటెన్షన్ కూడా చాలామంది యంగ్ కపుల్స్కి ఉండడం వల్ల కూడా వాళ్ళు కిడ్స్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే చాలు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయాలి అంటే కూడా చాలా ఖర్చు అవుతుందన్నమాట దానికి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయిపోయింది. సరే ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నీ అయిపోయింది అనుకోని అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటే ఏదో నార్మల్ డెలివరీ అంటే 1.5 అట్లా అయిపోతుంది అనమాట. లేదు సి సెక్షన్ అయితే 2.5 lakhs వరకు అవుతుంది. కానీ కోవిడ్ వల్ల మనకి ఏంటి అంటే అందరికీ ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు అనమాట. ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టడం వల్ల 1 month 1.5 month ఆ ఇంక్యుబేటర్లో పెడితే అది కాస్త 5 to 7 lakhs పెరిగిపోతుంది అనమాట ఖర్చు. అంతే సరేలే నార్మల్ డెలివరీ అయింది, బేబీ అంతా మదర్ సేఫ్గా ఇంటికి వచ్చారు అనుకుంటే వాళ్ళ మెడిసిన్కి కానీ వ్యాక్సిన్స్కి మెడికల్ ట్రీట్మెంట్స్కి కానీ లేకపోతే ప్రోడక్ట్స్ ఏదైనా కానీ చాలా ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ ప్రిపేర్డ్గా చేసుకోవాలి అంటే మన ఇన్కమ్ అనేది సరిపోదో అనే థాట్లో కూడా జనాలు భయపడుతున్నారనమాట. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉంటారు. సో మెటర్నిటీ లీవ్ తర్వాత అమ్మ ఏం చేస్తుంది అంటే కిడ్నీ డే కేర్లో వేసేసి జాబ్కి వెళ్తుంది. ఆ డే కేర్లో వేయాలంటే కూడా చాలా లక్షల్లో ఖర్చు అవుతున్నాయి. సో అక్కడ కూడా చాలా భయపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యూచర్ పాస్ట్లో ఎలా ఉండేది, అమ్మమ్మలో నానమ్మలో వచ్చేసి కిడ్స్ని చూసుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనమే చూసుకోవాలి. ఆ ఎఫెక్ట్ అనేది మదర్కి చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇంటిని బ్యాలెన్స్ చేసుకోలేక జాబ్ని బ్యాలెన్స్ చేసుకోలేక అక్కడ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ అవుతుంది అనమాట. అదే కాకుండా జాబ్లో తను చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే 45% 50% ఆఫ్ ద ఇన్కమ్ ఎడ్యుకేషన్కే అయిపోతుంది అని చెప్పేసి చాలా భయపడుతున్నాడు. ఇంకా డాక్టర్ కానీ ఇంకా ఏదైనా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కోర్సెస్ నేర్పియాలి అంటే ఇంకా అసలు అవ్వదు అని చెప్పేసి డింగ్ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అయిపోతున్నారు అనమాట. ఇదే కాకుండా ఇంకా మనకి చాలా చెప్పాల్సిన విషయాలు ఏంటి అంటే గర్ల్స్ ఎందుకు వద్దనుకుంటున్నారు, ఉమెన్ ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి, ఆఫీస్లో బ్యాలెన్స్ చేయాలి, అవి రెండు అవ్వవు. సో వెళ్ళి 6 monthsకి 5 monthsకి వెళ్ళి జాబ్ మానేసే వాళ్ళు కూడా 45% ఆఫ్ ద ఉమెన్ ఉన్నారు. సో అలా అవ్వట్లేదు అని చెప్పేసి మానేస్తే జాబ్ ఇన్కమ్ రాదు, కష్టమైపోతుంది. సో ఇంకా మనకి కిడ్కి కూడా మంచిగా లైఫ్ సెట్ చేయాలి, వాళ్ళకి హోంవర్క్ చేపియాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి అంటే ఇవన్నీ ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇంకేంటి అంటే కొన్ని కంపెనీస్ కూడా వచ్చాయి, కిడ్స్ ఉంటే మేము జాబ్ ఇవ్వము అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అదే కాకుండా వర్క్ చేసిన దగ్గర చిన్న చూపు చూస్తున్నారు. ప్రతి 10 మందిలో 7 చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకు చిన్న చూపు అంటే వాళ్ళ కిడ్స్ ఉండడం వల్ల పర్మిషన్స్ తీసుకుంటున్నారు, లీవ్స్ తీసుకుంటున్నారు. అది వాళ్ళ వల్ల కాదు, కిడ్స్ ఉన్న వల్ల వాళ్ళకి కావాల్సిన టైం, వాళ్ళకి లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళు తీసుకుంటున్నారే కానీ ఏదో వాళ్ళకి జాబ్ రాక కాదు. 2008 వరకు స్మాల్ ఫ్యామిలీస్ 38% ఉండేవి. అది కాస్త 2022లో 50%కి పెరిగిపోయాయి. సో స్మాల్ ఫ్యామిలీస్ అయ్యేసరికి కోవిడ్ కూడా చాలా మనకి ఇంపాక్ట్ చేసింది. జాబ్స్ పోయాయి, శాలరీస్ తగ్గించాయి. ఇవన్నీ కూడా చేస్తే కూడా ఈ జాబ్ అనేది మనకి జాబ్ ఇంక్రిమెంట్ అనేది ఉండదు. జాబ్ కూడా ఉండదో అనే భయం టెన్షన్తో బతకడం ఎందుకు అని చెప్పేసి యంగ్ కపుల్ ఏం చేస్తున్నారంటే డింగ్ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అయిపోయారు. జనరేషన్ జెడ్ అనమాట. జనరేషన్ జెడ్ అంటే ఏంటి అంటే ఒక జనరేషన్ 1997 నుంచి 2016 ఉండే కిడ్స్ యూత్ వచ్చేసి మాకు ఈ కిడ్స్ వద్దు. ఎందుకు వద్దు అంటే వాళ్ళు మొత్తం ఎంజాయ్మెంట్కి సైడ్కి ఉన్నారనమాట. దేనికైనా ప్రాబ్లం అవుతుంది అండ్ పాపులేషన్ ఇంక్రీజ్ వద్దు, వాటర్ షార్టేజ్, ఫుడ్ షార్టేజ్, పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కిడ్స్ అనేది అవసరమా అనే థాట్లో చాలామంది యంగ్ కపుల్స్ ఉన్నారు. సో ఇంకొచ్చేసి నేచర్ని కాపాడాలి, నేచర్ని మనం బాగా పెంచాలి, సో మనకు కావాల్సిన మనం ఫుడ్ అనేది పెంచుకోవాలి అని ఒక బ్లైండ్గా ఒక డింక్ అనే ట్రెండ్ అయిన దాన్ని ఈ యంగ్ కపుల్స్ ఫాలో అవుతున్నారు. దాన్ని ఏమంటున్నారంటే గ్రీన్ ఇంక్లినేషన్ విత్ నో కిడ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి డింక్ వార్డ్ అంటే ఏంటి అంటే డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ బట్ విత్ అ డాగ్ అండి. సో కొంతమంది ఏమంటున్నారంటే
ఒక జీవి మంచిగా మనకు ఒక విశ్వాసం చూపిస్తుంది. సో హ్యాపీగా ఆ జీవిని పెంచుకుంటే సరిపోతుంది కదా, మేము హ్యాపీగా ఉండడానికి అది ఒకటి సరిపోదా అని చెప్పి కూడా అంటున్నారు. సో ఇంకా మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కమెంట్స్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.